కృతజ్ఞత. కృతయుగంలో పర్వతాలు రెక్కలు ఉండేవి. కొండలు, గుట్టలు, పక్షులు ఆకాశ మార్గంలో ప్రయాణించేవి. కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమి మీదకి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి. తెలుసో తెలియకో ఏ ఆశ్రమం పైన దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జు నుజ్జు అయిపోయేది. యజ్ఞయాగాలకు భంగం కలిగేది. దీంతో తపస్సులంతా వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఇంద్రుడు రంగంలోకి దిగాడు. తన వజ్రాయుధంతో వాటి రెక్కలు ఖండించడం మొదలుపెట్టాడు. చివరికి మైనకా పర్వతం వంతు వచ్చింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే దాని రెక్కలు తెగిపోయేవే. అంతలోనే చిరుకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు. దుమారాన్ని సృష్టించి మైనక పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలాగా చేశాడు. నడి సముద్రంలో ఆశ్రయం కల్పించాడు. హనుమంతుడు స్వీతాన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైనకా పర్వతం రెక్కలు విదుల్చుకుని సముద్ర గర్భంలోంచి పైకి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమాన్కు తనపై విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది. అయినా హనుమంతుడు సున్నితంగా తిరస్కరించాడు. లంక దిశగా ప్రయాణం అవుతూ, మిత్రమా, మీరెవరో నాకు తెలియదు, మూకపరిచయం అయినా లేదు, అయినా ఎందుకింత ఆదరం చూపారు అని అడిగాడు కుతూహలంతో. వాయుపుత్రుడా, నీ తండ్రి గారు నాకు గొప్ప ఉపకారం చేశాడు. ఆ సాయం మరవలేనిది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పోసగుచ్చినట్టు చెప్పింది మైనకా పర్వతం. కృతజ్ఞ నాస్తి సుకృతి. చేసిన సాయాన్ని మరవడం, అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపులు. వాటి నుంచి విముక్తి లేదు. అదే సమయంలో కృతజ్ఞతను మించిన మహావ్రతము లేదు. మైనకా వ్యక్తిగతం హిమాలయాలంతా ఉన్నతమైంది.